నమస్కారం. కళ్యాణప్రియ గోవింద ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల సంచారాన్ని బట్టి 2021 నుండి జూన్ 27 వరకు ఈ వారంలో ద్వాదశ రాశుల వారి విద్య, ఉద్యోగము, వ్యాపారము, ఆర్థికం, కుటుంబం, ఆరోగ్య స్థితిగతులు మరియు పాటించవలసిన పరిహారాలు, సూచనలు, వివరాల గురించి మనం సవివరంగా తెలుసుకున్నాము. ముందుగా మేషరాశి విద్య, ఉద్యోగము. విద్యార్థులు మరింత ఏకాగ్రత పెట్టాలి, లేదంటే ఆశించిన ఫలితం దక్కడం కష్టం. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు పెరుగుతాయి, ఒత్తిడిని అధిగమించాల్సి ఉంటుంది. వ్యాపారము, ఆర్థికము. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కొంత ఆలస్యంగా అందుతాయి. అవసరాలకు డబ్బు చేతికి అందక ఇబ్బంది పడిన వారి మధ్యలో సమర్థవంతంగా అధిగమిస్తారు. కుటుంబము మరియు ఆరోగ్యం. సోదరులతో లేదా బంధువులతో చిన్నపాటి ఆస్తి తగాదాలు లేదా విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు సహనం అవసరము. మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కొంత క్షీణించవచ్చు, జాగ్రత్త. పరిహారము మరియు సలహా. ప్రతిరోజు శ్రీరామ స్తోత్రాలు పఠించడం మరియు సలహా. ఈ వారం మీరు ముఖ్యమైన నిర్ణయాలు కాస్త ఆలోచించి తొందరపాటు లేకుండా తీసుకోవటం మంచిది. వృషభ రాశి విద్య, ఉద్యోగము. విద్యార్థులు మరియు నిరుద్యోగులకు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఉద్యోగాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగిపోయి అధికారులకు మద్దతు లభిస్తుంది. వ్యాపారము, ఆర్థిక విషయాలు చాలా సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలను అందిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలించి ముందడుగు వేస్తారు. కుటుంబము మరియు ఆరోగ్యం. సమాజంలో విశేష గౌరవం లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. వారం చివరిలో చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. ఆహార నియమాలను పాటించడం మంచిది. పరిహారం, సలహా. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది. సలహా. ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ పొదుపు మదుపు చర్యలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. మిథున రాశి విద్య, ఉద్యోగము. విద్యార్థులు శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం అందుతుంది. మీ కృషికి తగిన ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారము, ఆర్థికము. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాలు బాట పడతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలమవుతాయి. కుటుంబము మరియు ఆరోగ్యము. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వారం ప్రారంభంలో బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు రావచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. పరిహారము, సలహా. ప్రతిరోజు ఆదిత్య హృదయం స్తోత్రం పఠించవలసి ఉంటుంది. సలహా. బంధువులతో మాట్లాడేటప్పుడు పట్టు విడుపుల ధోరణి అవలంబించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి విద్య, ఉద్యోగము. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో బాధ్యతలు మరియు పని భారం పెరుగుతాయి. అయితే మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారము, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి క్రమంగా నిలదొక్కుంటారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారంలో సరియైన సమయానికి పెట్టుబడులు పెట్టి లాభాలు అందుకుంటారు. కుటుంబము, ఆరోగ్యము. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. వారి మధ్యలో కొంత మానసిక ఆందోళన, శారీరక అలసట ఉండవచ్చు. పరిహారము, సలహా. వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించండి. సలహా. ముఖ్యమైన పనులు మరియు నిర్ణయాలు కుటుంబ పెద్దల, ఆప్తుల సలహాలు తీసుకోవడం వల్ల కలిసి వస్తుంది. సింహరాశి విద్య, ఉద్యోగము. నూతన ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురుస్తాయి. వృత్తి రంగంలో ఉన్నవారికి అనూహ్యమైన మార్పులు, పురోగతి ఉంటాయి. వ్యాపారము, ఆర్థిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. గతం నుంచి వేధిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తీరుతాయి. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలమైన సమయం. కుటుంబము, ఆరోగ్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అయితే వారం చివరిలో బంధువులతో చిన్నపాటి విరోధాలు రాకుండా జాగ్రత్త పడాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
పరిహారము మరియు సలహా. శివాభిషేకము లేదా శివ అష్టోత్తరం పఠించండి. సలహా వారించడంలో వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. కన్యా రాశి, విద్య ఉద్యోగము. చదువుపై ఏకాగ్రత అవసరము. సోమరితనాన్ని వీడాలి. ఉద్యోగంలో పై అధికారుల నుండి ఒత్తిడి ఎదురైనప్పటికీ మీ సమర్థతో పనులను పూర్తి చేస్తారు. వ్యాపారము ఆర్థికము. ఆదాయం పర్వాలేదు, కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వ్యాపారస్తులు భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పెట్టుబడులు ఇప్పుడు మాత్రం వద్దు. కుటుంబము మరియు ఆరోగ్యము. కుటుంబంలో చిన్నపాటి గొడవలు రావచ్చు. పరస్పర అవగాహనతో సమస్యలను పరిష్కరించుకోవాలి. రక్తపోటు లేదా జీర్ణక్రియకు సంబంధించిన ఆరోగ్య సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. పరిహారము సలహా. గాయత్రి మంత్రం జపించండి. సలహా, ఈ వారము ఆర్థిక లావాదేవీల్లో అత్యంత సమయస్ఫూర్తి, జాగ్రత్త మరింత అవసరము. తులారాశి, విద్యా ఉద్యోగము. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగంలో మీ నైపుణ్యానికి తగిన గౌరవం, ప్రమోషన్ లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. వ్యాపారము ఆర్థికము. ధనయోగం ఉంది. ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. లాభాలు పెరుగుతాయి. కుటుంబము ఆరోగ్యము. జీవిత భాగస్వామితో సంబంధాలు బలపడతాయి. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు జరుగుతాయి. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించడం మంచిది. పరిహారము సలహా. లక్ష్మీదేవిని ధ్యానించండి మరియు నెయ్యి దీపం వెలిగించండి. సలహా, విజయాలు వస్తున్నాయని ఆత్మవిశ్వాసానికి పోకుండా పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయండి. వృశ్చిక రాశి, విద్యా ఉద్యోగము. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి గోచరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులు ఉపాధ్యాయుల ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారం ఆర్థికం. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారంలో నూతన వ్యూహాలు అమలు చేసి విజయం సాధిస్తారు. కుటుంబము ఆరోగ్యము. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సమాజంలో పెద్దల నమ్మకాన్ని సంపాదిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. పరిహారము సలహా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సలహా, కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించిన సహనంతో వ్యవహరించి వివాదాలకు దూరంగా ఉండండి. ధనుస్సు రాశి, విద్యా ఉద్యోగము. విద్యార్థులకు మరింత శ్రమ అవసరము. ఉద్యోగుల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. సహోద్యోగులతో అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారము ఆర్థికము. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందదు. వ్యాపారాలలో లాభాలు సామాన్యంగా ఉంటాయి. ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండండి. కుటుంబము ఆరోగ్యము. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. పిల్లల చదువులు లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. మానసిక ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. పరిహారము సలహా. గురు దక్షిణామూర్తి స్తోత్రము లేదా నవగ్రహ ధ్యాన శ్లోకాలను పఠించవలసి ఉంటుంది. సలహా, ఒత్తిడికి లోను కాకుండా ఏ పనులైనా పట్టుదలతో మరియు ప్రశాంతతతో పూర్తి చేయడం మంచిది. మకర రాశి, విద్యా ఉద్యోగము. సాంకేతిక పరిశోధన రంగాలు విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారము ఆర్థికము. ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది. నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో క్రమంగా అవరోధాలు తొలగిపోయి లాభాలు వస్తాయి. కుటుంబము ఆరోగ్యము. కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. చర్మ లేదా ఎముకలకు సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు రావచ్చు. పరిహారము సలహా. శని చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించండి. సలహా, ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవటం మంచిది. కుంభరాశి, విద్యా ఉద్యోగము. విద్యార్థులకు చదువులో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా స్థానచలనము, ట్రాన్స్ఫర్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారము ఆర్థికము. ధనలాభము సూచిస్తుంది. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అనుకూలమైన కాలం. వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. కుటుంబము ఆరోగ్యము. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు లేదా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. పాత అనారోగ్య సమస్యలు నయమవుతాయి. పరిహారాలు సలహా. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. సలహా, అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా ముఖ్యమైన
పనులను త్వరగా పూర్తి చేయవలసి ఉంటుంది. మీన రాశి విద్యా ఉద్యోగం. విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి మార్కులు సాధిస్తారు. ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఆలస్యం కావచ్చు. ఓపిక పట్టడం చాలా మంచిది. వ్యాపారం ఆర్థికం. రాబడి కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ప్రకారమే నడుచుకోవాలి. వ్యాపారంలో పోటీ పెరగడం వల్ల మానసిక ఆందోళన ఉంటుంది, కానీ నష్టాలు మాత్రం రావు. కుటుంబం మరియు ఆరోగ్యం. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కంటి సమస్యలు లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. పరిహారము సలహా. ప్రతిరోజు విష్ణు సహస్రనామం వినడం లేదా చదవడం చేయటం మంచిది. సలహా: ఈ వారం ఎలాంటి పెద్ద పెట్టుబడులను పెట్టవద్దు మరియు ఎవరికి పూచీకత్తు అంటే గ్యారంటీ సంతకాలు పెట్టకపోవడం మంచిది. ఈ వార ఫలాలు మీ జాతక గమనాన్ని సుగమం చేసుకోవడానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. మీకు ఈ వారం అంతా శుభం కలగాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్.